హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సేమియా పాయసం. ఇది నేను చూపించిన విధానంలో మీరు చేసుకుంటే ఉదయం చేసినా సరే సాయంత్రం వరకు అస్సలు చిక్కబడదండి. అంత టేస్టీగా ఉంటుంది, అలానే పాలగానే ఉంటుంది అన్నమాట. మరి అటువంటి సేమియా రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో నేను ఒక 2 టీ స్పూన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 టీ స్పూన్స్లో మనం డ్రై ఫ్రూట్స్ అండి, కొన్ని జీడిపప్పుల్ని ముక్కలుగా చేసుకున్నాను. అలానే ఒక 6-7 కిస్మిస్ని తీసుకొని ఇలా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మనకు కిస్మిస్ వేగితే మనకి చక్కగా పొంగుతాయండి, పొంగి చప్పబడిపోతాయి అన్నమాట. చూడండి, అప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా తీసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కప్పుతో కప్పు అంటే 100 గ్రాముల సేమియా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మన పాయసానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనకి నేతిలో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటాయన్నమాట పాయసం అనేది. చూడండి, ఇలా చక్కగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద గ్లాస్ అండి, ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పాలు యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చి పాలేనండి. సో ఇలా వేసుకొని ఒక గ్లాసు ఇలా మొత్తం గడ్డ కట్టకుండా ఇలా కలుపుకోండి. తర్వాత మరొక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో ఉడికించుకోవడం వల్ల మనకి సేమియా చక్కగా ఉడికిపోతుందండి. అప్పుడు మనకి సేమియా పాలు పీల్చుకోవాల్సినన్ని పాలు ఇందులో పీల్చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పాలని కాసుకుంటున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలకైతే ఇలా పొంగుతూ ఉన్నాయన్నమాట. ఇలా పొంగే టైంలో మీకడ కట్టుకోకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో 100 నుంచి 120 గ్రాముల షుగర్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను 100 గ్రాముల సేమియా తీసుకున్నానండి, అలానే 100 గ్రాముల షుగర్ తీసుకుంటున్నాను. 100 గ్రాముల షుగర్ అంటే పర్ఫెక్ట్గా సరిపోదు కాబట్టి ఇంకొక 20 గ్రాముల అదనంగా వేసుకుంటున్నాను. అలా కరగనివ్వాలండి. చూడండి, మనకి ఇటుపక్క ప్యాన్లో సేమియా చక్కగా పాలలో ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇలా కాగుతున్న పాలల్లోకి ఆ సేమియాని వేసేసుకుంటున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ సేమియా మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇలా పాలు కాగి ఈ సేమియా ఉడికిపోవడం వల్ల మనకి జస్ట్ 5 మినిట్స్లో సేమియా అనేది ఉడికిపోతుందండి. ఇంక ఈ పాలలో కలిసిపోతుందన్నమాట చక్కగా ఫ్లేవర్ మొత్తం. మీరు ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, చక్కగా పాలగా ఉంది. నేను కొద్దిసేపు అయితే మరగపెట్టుకుంటున్నాను మీరు చూస్తున్నట్లయితే. సో ఇలా కొద్దిసేపు మరిగిన తరువాత కొంచెం పాలు ఎగరనిస్తున్నాను. ఎందుకంటే మరి ఇది తాగడానికి సేమియా అండి, తినడానికంటే కొంచెం థిక్ రావాలన్నమాట. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనకి సేమియా అనేది పొంగుతూ రెడీ అయిపోతుంది. ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. జీడిపప్పు అలానే కిస్మిస్ యాడ్ చేసేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది. గుమ్మలాడుతూ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి, అంతే. ఎంతో రుచిగా ఉండి సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. ఇటువంటి టేస్టీ రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకురావాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.